అందరికీ నమస్కారము। ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమతి శ్రీ బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనంలలో 18వ వచనం గురించి తెలుసుకుందాము। పదలాలిత్యమున నిన్ను ఊయలలూగింతు అమ్మనై సదా గాన మధురిమల లాలింతు నా ఒడిని నిలిపి నీ పాదరవిందముల సేవింతు కవితా కుసుమాలతో నీ ఎదపై నే తలవాల్చెద నీ కూననై గారావమున శ్రీనివాస। ఇక్కడ కవయిత్రి గారు చూడండి ఏ విధంగా రచించడం జరిగిందో శ్రీనివాసుని స్మరిస్తూ పదలాలిత్యముల నిన్ను ఊయలూగింతు అమ్మనై, ఒక అమ్మ తన పిల్లల్ని ఏ విధంగా అయితే జోలపాడుతూ ఊయలూగిస్తుందో ఆ విధంగా శ్రీనివాసుడిని కూడా తన పదాలతో, తన రాసే అటువంటి కవిత్వంలో వాడుకునే అటువంటి పదాలన్నింటితో ఆ పదలాలిత్యమున నిన్ను ఊయలూగింతూ, ఆ పదాలన్నింటిని వాటి యొక్క మధురములన్నింటితో కలిపి శ్రీనివాసుడిని ఊయలూగిస్తూ ఒక అమ్మలాగా, ఒక అమ్మనై నేను ఈ పదలాలిత్యములన్నింటితో ఊయలూగింతూ సదా గాన మధురిమల లాలింతు నా ఒడిని నిలిపి, ఒక తల్లి తన పిల్లాడిని ఒడిలో నిలుపుకొని ఏ విధంగా అయితే లాలిస్తుందో అదే విధంగా తన యొక్క గాన మధురిమలతో, తన యొక్క తీయనైన గానముతో ఈ కవిత్వాలన్నింటినీ చెప్పుకుంటూ శ్రీనివాసుడిని కూడా ఒక పిల్లాడిలాగా భావిస్తూ తన ఒడిన నిలుపుకొని ఇవన్నింటినీ కూడా నా గాన మధురిమలతో నిన్ను లాలిస్తును అని చెప్పి ఈ విధంగా రాయడం జరిగింది। అదేవిధంగా నీ పాద అరవిందముల సేవింతు కవితా కుసుమాలతో ఎంత బాగా రచించడం జరిగిందో చూడండి। శ్రీనివాసుని ఒక తల్లి పసిపిల్లాడులాగా భావిస్తూ కవితా కుసుమాలతో, కుసుమాములు అంటే పుష్పాలన్నీ మనం ఏ విధంగా అయితే దేవుడికి పాదాల దగ్గర సమర్పిస్తామో అదేవిధంగా ఇక్కడ కవయిత్రి గారు తన యొక్క కవితా కుసుమాలతో పాదారవిందముల సేవింతూ అంటే శ్రీనివాసుడి పాదాల దగ్గర తన కవితా కుసుమాలన్నింటినీ కూడా ఇచ్చేదను అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది। అదేవిధంగా నీ ఎదపై నే తలవాల్చెద నీ కూననై గారావమున శ్రీనివాస, ఒక తల్లి పైన, ఒక తండ్రి పైన పసిపిల్లలు ఏ విధంగా అయితే తన ఎదపైన తలవాల్చి పడుకుంటారో గారావముగా, అదే విధంగా శ్రీనివాసుని కూడా మనం తండ్రిలాగా భావించుకొని అదేవిధంగా ఇక్కడ కవయిత్రి గారు శ్రీనివాసుని తండ్రిలాగా భావిస్తూ నీ ఎదపై నే తలవాల్చెద నీ కూననై, తన యొక్క పసిపిల్లలాగా, తన శ్రీనివాసుడి యొక్క పసిపిల్లాడిలాగా తన ఎదపైన తలవాల్చెదను నీ కూననై అని చెప్పి గారావంగా, అంటే ఒక తల్లి తండ్రి దగ్గర చిన్నపిల్లల యొక్క ప్రేమ గారావం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ విధంగా కవయిత్రి గారు తన పదాలతో రాయడం జరిగింది। ఈ విధంగా గారావమున నీ ఎదపై తలవాల్చుతాను అని చెప్పి శ్రీనివాసుని స్మరిస్తూ ఈ విధంగా రాయడం జరిగింది। ఇందులో ఈ వచనంలో ఉన్నటువంటి భావాన్ని మాత్రమే అర్థం చేసుకోవడం కాకుండా కుసుమములు, మధురిమలు, తీయదనము, కుసుమములు, పుష్పాలు ఇలాంటి పదాల యొక్క తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।